తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రానికి అవసరమైన సహాయం కోసం కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రామచంద్రరావు ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడంతో అసెంబ్లీ సమావేశాలకు ముందే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు ఇల్లు ఇవ్వాలా వద్దా అనే విషయంలో బీజేపీ తన వైఖరి స్పష్టం చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు చేతనైతే ఎల్నినో ఏ విపత్తు అయితే రైతాంగాన్ని తెలంగాణ ప్రజానికానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డదో అదొక జాతీయ విపత్తుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నీకు చేతనైన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి తప్ప ఇక్కడ రాజకీయాల్లో నీ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడే విధానం చూస్తే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఇందిరమ్మ ఇల్లు కడతా అంటే ఎన్నికల కోసం అంటా ఉన్నావు. మీరేమో ఉద్యోగాలు ఇవ్వరు, మాట మీద నిలబడరు, రైతులకు వేధింపులకు గురి చేస్తారు, దేశవ్యాప్తంగా విద్యార్థులు హక్కును అడిగితే లాఠీచార్జీ చేస్తారు, నిరంకుశంగా పరిపాలిస్తారు. ఇంత అప్రజాస్వామికంగా నేను అనుకున్నా రామచంద్రరావు గారు ఒక విద్యార్థి రాజకీయాల నుంచి ఒక న్యాయవాదిగా నిన్న జరిగినటువంటి దేశవ్యాప్తంగా పార్లమెంటులో విద్యార్థులు దెబ్బలు తింటూ కూడా సత్యాగ్రహంగా దాడి చేయండి, కొట్టండి అని చెప్తున్నటువంటి సందర్భంలో వారికి సంఘీభావం ప్రకటించి గొప్పవాడైతారు అనుకున్నాం. కానీ తన ఉనికికి ఎక్కడ ప్రమాదం వస్తుందో అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో విమర్శ చేస్తా ఉండు. ఎక్కడ చట్టసభలో సభ్యత్వం లేక పాపం అతను భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులను లెక్కబెట్టని పరిస్థితుల్లో ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తాడు. ఇది దురదృష్టకరం. ఇప్పటికైనా జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నీకు చేతనైతే తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఎల్ నేను ఇబ్బందుల్లో కాపాడి కేంద్రం నుంచి జాతీయ